Okay. Good morning, leaders. Good morning to all. Welcome to 90 days challenges to 90 day. 90 రోజు చివరి రోజు మరి ఈ 90 డేస్ కి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ 90 డేస్ లో భాగంగా ఈరోజు మనం ఈ 90 డేస్ ఏం నేర్చుకున్నాం, ఏ టాపిక్స్ కవర్ చేసాం, ఎవరెవరు ట్రైనింగ్ చేశారు, ఈ ట్రైనింగ్ చేయడంలో మనకి భాగంగా మాస్టర్ ట్రైనర్స్ కూడా రావడం ఒక గొప్ప విశేషం అని చెప్పొచ్చు. మనం ఒక ముగ్గురు మాస్టర్ ట్రైనర్స్ కూడా అందులో వచ్చారు. వాళ్ళు ఎవరు ఏంటన్నది మనం సెక్షన్లో కంటిన్యూ చేద్దాం. మరి ఈ యొక్క సెక్షన్ని స్టార్ట్ చేయడానికి మరి మనం మహబూబ్ని ఆహ్వానించుకుందాం. ఫస్ట్ కొంత సెక్షన్ ఆయన ద్వారా జరిగింది, నెక్స్ట్ సెక్షన్ నేను కంటిన్యూ చేస్తాను. మరి సార్ ఇన్వైట్ చేద్దాం. ఓకే, ఐ ఇన్వైట్. సో సార్ గురించి చెప్పాలి అంటే మరి డే 1 నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ని చేద్దాం అన్న ఆలోచన వచ్చిన దగ్గర నుంచి, ఏదంటే మన గోవాలో ఆ రోజు ట్రైనింగ్ సార్ చెప్తా ఉన్నారు ఈ 90 డేస్ గురించి. అది చెప్పడమే ఆ రోజు ట్రైనింగ్ ఇద్దరు పక్క నుండి ఏదేమైనా కానీ ఒకేసారి ఇద్దరికి అటు ఆలోచన వచ్చింది, సార్ ఈ ప్రోగ్రామ్ మనం చెయ్యాలి అని. ఆయన అన్నాడు, నేను అన్నా, రైట్ చేసేద్దాం. ఇద్దరు ఒకే ఆలోచన వచ్చింది కాబట్టి ఇది 100% సక్సెస్ అవుతుంది. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, అట్లీస్ట్ నువ్వు నేనన్నా నేర్చుకుందాం, మన టీం కొంతమంది ఇన్వైట్ చేసుకుందాం అని చెప్పి ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫిజికల్గా 12/4/2021 ఈ యొక్క ప్రోగ్రామ్ మనం ఫిజికల్గా కొంతమంది లీడర్స్ ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రామ్ ఇలా చేస్తున్నాం, మీరు కూడా సపోర్ట్ చేసి మీ యొక్క టీంని ఇన్వైట్ చేసుకోండి, అలాగే మీరు కూడా కొన్ని ట్రైనింగ్ చెప్పండి అని చెప్పేసి ఒక ట్రైనింగ్ పెట్టడం జరిగింది. సో ఆ రోజు దాదాపు ఒక 20/2 మెంబర్స్ వచ్చారు. సో ఆ రోజే ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళందరూ నా గ్రూప్లో యాడ్ చేసి ఆ నెక్స్ట్ డే నుంచి మనం ట్రైనింగ్ స్టార్ట్ చేసాం. మరి ఇలా చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ మరి ఈరోజు 90 డేస్ అప్పుడే అయిపోయిందా అన్న ఒక మేమే ఆశ్చర్యపోతున్నాం. 90 రోజులు ఇలా కంటిన్యూగా ప్రోగ్రామ్ చేసాం, 90 రోజులు అప్పుడే అయిపోయినాయి అన్న ఒక ఫీలింగ్ మాకు కూడా రావడం జరిగింది. సో మరి ఈ 90 రోజుల్లో మనం ఏం నేర్చుకున్నాం ఏంటని చెప్పేసి డే 1 నుంచి ఒక కొన్ని డేస్ వరకు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి ఈరోజు మరి బ్యాక్గ్రౌండ్ మొత్తం సపోర్ట్ ఉంటూ జూమ్స్ లింక్స్ ఎవ్రీడే టైం టు టైం పెడుతూ మరి మనం సపోర్ట్ చేసిన మహబూబ్కి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరి సార్ ఇన్వైట్ చేద్దాం. ఇన్వైట్ మిస్టర్ షేక్ మహబూబ్ గారు, స్టార్ డైరెక్టర్ కమ్ ద జూమ్ సార్. Good morning, sir. Good morning. Good morning, leaders. Voice clarity unna? Voice clear? Voice clear? Okay, good morning, leaders. Welcome to June 90th day, last day. So, ఈ 90 డేస్ ఛాలెంజెస్ స్టార్ట్ చేస్తాకి సార్ చెప్పారు దగ్గర మనకి గోవాలో అనుకున్నాము. సో దీపక్ గారు ఎప్పుడైతే మనం లీప్ ట్రైనింగ్ వెళ్ళామో ఈ 90 డేస్ ఛాలెంజెస్ మనం చేయాల్సిన కన్ఫర్మ్ గా మన లేడీస్కి ఎంతో మందిని లీడర్స్ ని తయారు చేయాలి. తయారు చేసడం వల్ల నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్, నెంబర్ ఆఫ్ మీటింగ్ కండక్ట్ చేస్తాకి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన వచ్చింది. సో ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తాకి సో కొంతమంది లీడర్స్ మనం ఇన్వైట్ చేశాం. సో చాలా మంది లీడర్స్ వచ్చారు. సో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా యొక్క మాట విని మా అసోసియేషన్ లో వచ్చి ఈ జూమ్ ట్రైనింగ్ కండక్ట్ చేసి ప్లస్ మాకు ఎంతో సపోర్ట్ చేసి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో సెక్షన్ స్టార్ట్ చేద్దాం. ప్లస్ అలాగే సార్ చెప్పారు ఒక ఇద్దరు గెస్ట్ అయితే ఇన్వైట్ చేశాము, మేబీ వస్తే చాలా హ్యాపీ. సో మేము అనుకుంటున్నాము వస్తారని అనుకుంటున్నాము, ఎందుకంటే రాత్రి మెసేజ్ పెట్టడం జరిగింది. సో మెయిల్ కాల్ చేసాము, మేబీ వస్తే కనుక 7 o'clock ఆ టైంలో 100% రావచ్చు.
సో ఈ లోపు కూడా మనం సెక్షన్ స్టార్ట్ చేద్దాం. సో అందరూ కూడా బుక్ అండ్ పెన్ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఈ 90 డేస్ ఛాలెంజెస్ లో మనం ఏం నేర్చుకున్నాం అన్న టాపిక్ గురించి ఇప్పుడు మీకు రివ్యూ చెప్పబోతున్నాము. సో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోండి. ఈ 90 డేస్ ఛాలెంజెస్ లో మనం ఎంతవరకు సబ్జెక్ట్ నేర్చుకున్నాం, దీని గురించి మనం నేర్చుకున్నాం అన్న ఒక మీకు క్లారిటీ వస్తుంది. సో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు వెస్టేజ్. సో ఫస్ట్ 90 డేస్ ఛాలెంజెస్ ప్రోగ్రామ్ టోటల్ రివ్యూ ఇవాళ నుంచి. ఓకే, లాస్ట్ 90 డేస్ తర్వాత ఇంతవరకు మనం చేసిన అన్ని రివ్యూస్ అన్ని కూడా మీకు చెప్పబోతున్నాం స్టెప్ బై స్టెప్ గా. సో అందరూ కూడా నోట్ చేసుకోండి. ఫస్ట్ ట్రైనింగ్, ఫస్ట్ డే అబౌట్ 90 డేస్ ప్రోగ్రామ్. ఫస్ట్ మేము ప్లస్ అలాగే హరిబాబు గారు ఇద్దరు కలిసి మసిపట్నం డిఎల్సీలో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం చాలా మంది లీడర్స్ వచ్చారు. సో ఆ రోజు మనం 90 డేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ప్లస్ నెక్స్ట్ సెకండ్ డే నుంచి మనం ప్రోగ్రామ్ కేటగిరీ వైజ్ మనం చెప్పడం జరిగింది. అప్పటి నుంచి జూమ్ స్టార్ట్ చేసాం. సో ప్రొడక్ట్ కేటగిరీ గురించి మనకి హరిబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు సెకండ్ డే. నెక్స్ట్ అలాగే థర్డ్ డే సబ్ కేటగిరీస్, ఆ ప్రొడక్ట్ యొక్క దాంట్లో ప్రొడక్ట్స్ కేటగిరీస్, దాంట్లో సబ్ కేటగిరీస్ ఎన్ని ఉన్నాయని దాని గురించి పార్ట్ 1 గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. దాని గురించి మనకి హరిబాబు గారు చెప్పడం జరిగింది. ప్లస్ అలాగే చూసుకుంటే మనకి ఫోర్త్ డే. సో సార్ ఏమన్నా స్పీడ్కి వెళ్తే చెప్పండి, మెసేజ్ చేయండి, నేను క్లారిటీ తీసుకుంటాను. అలాగే నెక్స్ట్ ఫోర్త్ డే కూడా సబ్ కేటగిరీస్ పార్ట్ 1 అవ్వలేదు, పార్ట్ సెకండ్ చేసాం మనం. ఎందుకంటే పార్ట్ 1 లో మొత్తం కేటగిరీస్ కవర్ చేయలేకపోయాం కాబట్టి నెక్స్ట్ పార్ట్ 2 కూడా చేయడం జరిగింది. అది కూడా మనకి హరిబాబు గారు చెప్పడం జరిగింది. ప్లస్ అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ డే 5వ రోజు జూమ్ సెక్షన్. 5వ జూమ్ సెక్షన్ 7 సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా మనకి హరిబాబు గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లో జూమ్ లో చాలా మంది లీడర్స్ ఎవరో తయారవుతారు కాబట్టి స్టార్టింగ్ ఏదైతే ఉన్నాయో 10 to 15 డేస్ మాక్సిమం హరిబాబు గారే చెప్పడం జరిగింది. ఈ 5th డే 7 సబ్జెక్ట్స్ గురించి, ఆ 7 సబ్జెక్ట్స్ ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ అలాగే 6th డే ఆ 7 సబ్జెక్ట్స్ పార్ట్ 1, ఆ 7 సబ్జెక్ట్స్ లో పార్ట్ 1 హరిబాబు డిస్కస్ చేశారు. సో ఆ 7 సబ్జెక్ట్స్ మీ అందరికీ తెలిసిన విషయమే. మా కంపెనీ గురించి కావచ్చు, ప్లస్ అలాగే మేనేజ్మెంట్ కావచ్చు, ఇండస్ట్రీ గురించి కావచ్చు, అలా స్టెప్ బై స్టెప్ మొత్తం 7 సబ్జెక్ట్స్ గురించి చెప్పడం జరిగింది. ప్లస్ అలాగే మళ్ళీ సెవెంత్ డేలో క్లారిటీ వస్తుందా? ఓకే, నెక్స్ట్ సెవెంత్ డేలో పార్ట్ 2 సెక్షన్ చెప్పడం జరిగింది. సెవెంత్ డేలో ఎందుకంటే ఒకే సెక్షన్ లో 7 సబ్జెక్ట్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి సెకండ్ సెక్షన్ చేయడం జరిగింది. అది కూడా మనకి హరిబాబు గారు చెప్పడం జరిగింది. ప్లస్ అలాగే నెక్స్ట్ 8th డే 7 సబ్జెక్ట్స్ పార్ట్ 3 చేసాము. ఎందుకంటే 2 సెక్షన్స్ లో కంప్లీట్ అవ్వదు, సో 3 సెక్షన్స్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి చేయడం జరిగింది. సో దాంట్లో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటూ ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి, ఒక్కొక్క టాపిక్ గురించి అన్ని క్లారిఫై చేసుకుంటూ వచ్చాము. నెక్స్ట్ అది కూడా మనకి హరిబాబు గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ అలాగే 9th డే 7 స్టెప్స్, మన కంపెనీ యొక్క 7 స్టెప్స్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసాము. అది కూడా బ్రీఫ్ గా, అది కూడా మొత్తం A to Z పిన్ టు పిన్ ప్రతి ఒక్కరికి ఎటువంటి డౌట్స్ లేకుండా క్లారిటీగా సో పార్ట్ 1 చేసాం. అది కూడా మా హరిబాబు గారు కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అలాగే 10th డే 10వ రోజు కూడా 7 స్టెప్స్ పార్ట్ 2, ఎందుకంటే పార్ట్ 1 లో మొత్తం అంతా క్లారిటీ ఇవ్వలేకపోయాం, సో అందుకని పార్ట్ 2 కూడా చేయడం జరిగింది. ప్లస్ అలాగే అది కూడా మాకు హరిబాబు గారు చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే 11th డే 11వ రోజు కూడా హౌ టు ఇన్వైట్ న్యూ పర్సన్స్. ఈ బిజినెస్ లోకి కొత్త వ్యక్తుల్ని మనం ఎలా ఇన్వైట్ చేయాలి అన్న దాని గురించి మనకి 11th డే జరిగింది. అది కూడా మనకి మన గ్రేట్ లీడర్ మన హరిబాబు గారు చెప్పడం జరిగింది. ప్లస్ అలాగే నెక్స్ట్ 12th డే కామన్ డౌట్స్ ఇన్ బిజినెస్. చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. ఈ బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అన్న దాని గురించి డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఫుల్ మొత్తం క్లారిటీగా కొత్త వ్యక్తికి ఎలా దీంట్లో ఉన్న డౌట్స్ అన్ని కూడా అప్పుడే జాయిన్ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ప్లస్ అలాగే 8% కావచ్చు, అలాగే డైరెక్టర్స్ అనే వ్యక్తులకి చాలా వరకు కొన్ని డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా మనకి హరిబాబు గారు కండక్ట్ చేశారు. నెక్స్ట్ అలాగే చూసుకుంటే 13th డే 13వ రోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఏదైతే చూడండి మనం 12th డే చేసాం కామన్ డౌట్స్ గురించి. సో నెక్స్ట్ అలాగే 13th డే 30 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. చాలా మందికి దీంట్లో కొన్ని రకాల ఫీల్డ్ లో పెట్టినప్పుడు కొన్ని క్వశ్చన్స్ వస్తే దానికి ఆన్సర్ చేయలేము. సో దానికి సంబంధించి మనం క్వశ్చన్ ఆన్సర్స్ చేసాము. ప్లస్ అలాగే చూసుకుంటే 14th డే 14వ రోజు హ్యూమిడిటీ బూస్ట్. అక్కడ నుంచి మనకి ప్రొడక్ట్ వర్క్ నుంచి కావచ్చు, మేనేజ్మెంట్ వర్క్ మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో ఇక్కడ నుంచి మనం ప్రొడక్ట్ నుంచి స్టార్ట్ చేసాం. 14th డే హ్యూమిడిటీ బూస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనకు పాండమిక్ సిచ్యువేషన్ లో హ్యూమిడిటీ బూస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటే డిస్కస్ చేస్తాం. స్టార్టింగ్ ప్రొడక్ట్స్ హ్యూమిడిటీ బూస్ట్. సో దానికి సంబంధించింది షేక్ బాబు నేనే చెప్పడం జరిగింది హ్యూమిడిటీ బూస్ట్ గురించి బ్రీఫ్ గా. ప్లస్ అలాగే నెక్స్ట్ 15th డే 15వ రోజు సేమ్ అలాగే ఇంకా ప్రొడక్ట్ యొక్క నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకి ప్రైమ్ ప్రొడక్ట్. సో ఆ ప్రైమ్ ప్రొడక్ట్ గురించి మనకి మిస్టర్ సీతారామన్ గారు స్టార్ట్ అయితే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లస్ అలాగే నెక్స్ట్
16th డే 16వ రోజు మనకు ఉమెన్స్ హెల్త్ యొక్క ప్రొడక్ట్ గురించి మనకి మిస్టర్ భవానీ గారు చెప్పడం జరిగింది. స్టార్ డైరెక్టర్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లస్ అలాగే చూసుకుంటే 17th డే 17వ రోజు. సార్ ఓకేనా, స్పీడ్ అవుతుందా? ఓకే. నెక్స్ట్ 17వ రోజు ఎయిర్ ప్యూరిఫైర్ గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ మనకి ఎయిర్ ప్యూరిఫైర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి అన్న దాని గురించి చెప్పడం జరిగింది. గ్రేట్ లీడర్ మిస్టర్ పి నతేష్ గారు, గ్రౌండ్ డైరెక్టర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎక్సలెంట్ గా చెప్పడం జరిగింది ఎయిర్ ప్యూరిఫైర్ గురించి. నెక్స్ట్ అలాగే 18th డే 18వ రోజు మనకి జియో గార్డెన్. సో జియో గార్డెన్ చాలా మందికి తెలుసు, కానీ ఏంటంటే మనం ఎక్కువ ప్రమోట్ చేయలేం. సో దాని గురించి చాలా మందికి సరైన నాలెడ్జ్ లేదు. సో ఆ నాలెడ్జ్ ఇవ్వడానికి మిస్టర్ శిరీష గారు, సిల్వర్ డైరెక్టర్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా ఎక్సలెంట్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ అలాగే 19th డే 19వ రోజు స్పెషల్ ట్రైనింగ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ ట్రైనింగ్ ఏంటి అంటే అప్పుడున్న మనకి డౌట్స్ గురించి కావచ్చు, ఇంకేదన్నా కొత్త అప్డేట్స్ గురించి కావచ్చు మనం డిస్కస్ చేసాము. అది మిస్టర్ మన హరిబాబు గారు, గ్రౌండ్ డైరెక్టర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ అలాగే 20th 20వ రోజు డెటాక్స్ అండ్ రిజర్వినేషన్. సో మన బాడీలో టాక్సిన్స్ రిమూవ్ చేసుకుంటే డిటాక్స్ అండ్ రిజర్వినేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న దాని గురించి మనం డిస్కస్ చేసాము. సో ఆ టాపిక్ వచ్చేసి మనకి వై శ్రీనివాసరావు గారు, ఎర్ర శ్రీనివాసరావు గారు, స్టార్ డైరెక్టర్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లస్ అలాగే నెక్స్ట్ 21వ రోజు మే మంత్ ఆఫర్స్. సో అప్పుడు మనం 21 రోజు స్టార్ట్ చేసాము. 21 రోజు స్టార్ట్ చేసి May 2 వచ్చింది మనకి. సో May 2 మనకి మన మే ఆఫర్స్, ఆ మంత్ లో వచ్చిన ఆఫర్స్ యొక్క బెనిఫిట్స్, రీపర్చేస్ గురించి కావచ్చు, జాయినింగ్ ఆఫర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో చెప్పింది కూడా మన గ్రేట్ అప్లైన మెంటర్ మిస్టర్ పిఎన్పి ఈశ్వర్ చంద్ర గారు, డబుల్ క్రౌన్ డైరెక్టర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా ఎక్సలెంట్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ అలాగే 22వ రోజు స్కిన్ ఫార్మా 9. చాలా మందికి స్కిన్ ఫార్మా 9 తెలుసు, కానీ దాంట్లో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఇది ఎలా యూస్ చేస్తాం ఏంటి అనేది తెలియదు. సో స్కిన్ ఫార్మా పార్ట్ వైజ్ గా డివైడ్ చేసి పార్ట్ 1 మిస్టర్ భవానీ గారు, స్టార్ డైరెక్టర్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అలాగే 23వ రోజు స్కిన్ ఫార్మా 9 పార్ట్ 2 గా చేసాము. ఎందుకంటే పార్ట్ 1 మొత్తం కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ పార్ట్ 2 కి మనం మార్చాము. సో ఆ పార్ట్ 2 మిస్టర్ శిరీష గారు, సిల్వర్ డైరెక్టర్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ స్కిన్ ఫార్మా 9 ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి ఒకటి భవానీ గారు, నెక్స్ట్ ఇంకో శిరీష గారు చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అలాగే 24వ రోజు స్కిన్ ఫార్మా 9 క్వశ్చన్ ఆన్సర్స్. ఈ స్కిన్ ఫార్మా 9 2 days సెక్షన్ తర్వాత మనకి చాలా మందికి కొన్ని రకాల డౌట్స్ ఉన్నాయి, అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్న దాని గురించి. సో దాని గురించి మనకి 24th మనం డిస్కస్ చేసాము. దాంట్లో ఉన్న క్వశ్చన్స్ గురించి, ఆన్సర్స్ గురించి. సో వాళ్ళిద్దరు కూడా మనకి చెప్పడం జరిగింది, మిస్టర్ భవానీ గారు అలాగే శిరీష గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లస్ అలాగే నెక్స్ట్ అలాగే 25th డే 25వ రోజు వచ్చేసి మనకి కరోనా కిట్. ఎందుకంటే ఈ 25వ రోజు కరోనా కిట్ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే చాలా మందికి ఆ ఉన్న సిచ్యువేషన్ బయటికి వెళ్ళలేని పరిస్థితి, లాక్డౌన్ పెట్టేశారు, మనకి బయటికి వెళ్ళలేని పరిస్థితి. చాలా మంది కరోనాలో చాలా మంది రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో చాలా వరకు ఎక్కువ మంది హాస్పిటల్ వార్డులో పడుతున్నారు. సో మన దగ్గర ఉన్న కరోనా కిట్ ని వాడుకోవడం వల్ల ఎంతో రికవర్ అవ్వచ్చు, ప్లస్ దానివల్ల యూజెస్ ఏంటి అన్న దాని గురించి మనకి వెంకటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది, డైమండ్ డైరెక్టర్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అలాగే 26th డే 26వ రోజు మనకి హౌ టు ఇంక్రీజ్ అవర్ నాలెడ్జ్ ఇన్ దిస్ టైం. ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మన నాలెడ్జ్ ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అన్న దాని గురించి మనకి ఒక ట్రైనింగ్ జరిగింది. అదే మనకి హరిబాబు గారు చెప్పడం జరిగింది స్పెషల్ ట్రైనింగ్ కింద. నెక్స్ట్ అలాగే చూసుకుంటే నెక్స్ట్ 27th డే 27వ రోజు జాయింట్ అండ్ బోన్స్ హెల్త్. సో చాలా మంది జాయింట్ అండ్ బోన్స్, చాలా మంది రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దాని గురించి డిస్కస్ చేసాము. సో డిస్కస్ చేసింది నేనే, షేక్ మహబూబ్. అలాగే నెక్స్ట్ 28th డే 28వ రోజు. సో 28 హౌ టు విన్ లైఫ్ బ్యాటిల్ ఇన్వెస్టింగ్ టైం ఓన్లీ. సో హౌ టు విన్ లైఫ్ బ్యాటింగ్ ఇన్వెస్టింగ్ టైం ఓన్లీ. సో దీని గురించి మనకు ఎందుకంటే ఈ టాపిక్ కూడా మేము అప్పుడు చెప్పినప్పుడు అసలు చాలా కొత్తగా ఉంది సార్, అదేంటి సార్ కరెక్ట్ నా స్పెల్లింగ్ అంటే కరెక్ట్ సార్, చాలా బాగుంటుంది ప్రోగ్రామ్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ వర్డ్ ఉంటుంది మాకు అప్పుడు చాలా కొత్త. సో అప్పుడు చెప్తే సార్ ఓకే సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ మీద చేయడం జరిగింది. మిస్టర్ గంగాధర్ గారు, డైమండ్ డైరెక్టర్ ఫర్ ఖమ్మం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పిలవంగానే వచ్చి మా జూమ్ సెక్షన్ కి వచ్చి మాకు ట్రైనింగ్ ఇస్తాం, చాలా వరకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అలాగే 29th డే స్పెషల్ ట్రైనింగ్ 8 గురించి చెప్పడం జరిగింది. సో స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేశాము మన చంద్ర గారి మేరకు, మన జేసీ రెడ్డి గారు.
సో థ్యాంక్ యూ సార్, క్రౌన్ డైరెక్టర్ మిస్టర్ జేసీ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గెస్ట్ ట్రైనింగ్ చేసి వెళ్ళారు ఈ ప్రిఫై గురించి. నెక్స్ట్ అలాగే 30th 30వ రోజు, అప్పుడు 1 month కంప్లీట్ అయిపోయింది. టోటల్ 30 days రివ్యూ. ఈ 30 రోజులు జరిగిన ఒక సెక్షన్స్ గురించి మన రివ్యూ తీసుకోవడం జరిగింది. సో చాలా మంది కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్, చాలా బాగున్నాయి సార్, ప్రతి ఒక్కరిలో ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ నేర్చుకుందామని చెప్పేసి ప్రతి ఒక్క లీడర్ చెప్పడం జరిగింది. సో అంతలా ఎంకరేజ్ చేశారు కాబట్టి ఇంకా ఈ 90 days కూడా మనం కంటిన్యూ చేస్తాకి చాలా వరకు యూటిలైజ్ అయింది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ అలాగే 31st 31వ రోజు ఆయిషాన్ ప్రొడక్ట్. ఆయిషాన్ ప్రొడక్ట్ లో మొత్తం మనకి 8 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అది అందరికీ తెలిసిన విషయమే. సో దాంట్లో 4 ప్రొడక్ట్స్ పార్ట్ 1 గా డివైడ్ చేసి మాస్టర్ ఎస్ఆర్కే గారు డైమండ్ డైరెక్టర్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ డే 32nd డే రిమైనింగ్ ఏదైతే ఆయిషాన్ ప్రొడక్ట్స్ లో రిమైనింగ్ 4 ప్రొడక్ట్స్ ఉన్నాయో దాని గురించి డిస్కస్ చేసాము. సో ఆ ప్రొడక్ట్ యొక్క యూజెస్ ఏంటి, ఆ ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి దాని గురించి అది కూడా మనకి ఎస్ఆర్కే గారు డైమండ్ డైరెక్టర్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అలాగే 33rd 33వ రోజు హై వేస్ట్ హోమ్ కేర్. సో హై వేస్ట్ హోమ్ కేర్ ప్రొడక్ట్ గురించి చాలా మందికి తెలుసు, కానీ విత్ డెమోస్ తో ఒక కొత్త ట్రైనర్ మనకి చెప్పడం జరిగింది, మిస్టర్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ కుమార్ సిల్వర్ డైరెక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ విజయ్ గారు. విత్ డెమోస్ తో చెప్పడం జరిగింది ఆ రోజు. నెక్స్ట్ అలాగే 34th 34వ రోజు మెక్ డ్రైవ్. సో మెక్ డ్రైవ్ గురించి చాలా ఎక్సలెంట్ ట్రైనింగ్ జరిగింది మనకి. సో చాలా మందికి మెక్ డ్రైవ్ ఉంది అని తెలుసు, కానీ ఎలా యూజెస్ చేయాలో ఏంటో తెలియదు. సో దాని గురించి కూడా మనకి ఎక్సలెంట్ గా చెప్పడం జరిగింది మిస్టర్ చంద్రిక రవికిషోర్ గారు, సిల్వర్ డైరెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అలాగే 35th 35వ రోజు హెల్త్ ఫుడ్. హెల్త్ ఫుడ్ ఎందుకంటే హెల్త్ ఫుడ్ లో మనకి ఏం కేటగిరీ మనకు అందరికీ తెలుసు, ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయో దాని గురించి. సో ఆ హెల్త్ ఫుడ్ యొక్క ట్రైనింగ్ మిస్టర్ పి శంకర్ గారు, గోల్డ్ డైరెక్టర్ చల్లపల్లి, సో ఆయన చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అలాగే 36th 36వ రోజు సింపుల్ టిప్స్ ఇన్ బిజినెస్. ఈ బిజినెస్ లో మనం తొందరగా సక్సెస్ అవ్వాలంటే సింపుల్ టిప్స్ ఏంటి అన్న దాని గురించి డిస్కస్ చేసాము. సో ఆ డిస్కస్ చేసిన కూడా మన అవర్ గ్రేట్ అప్లైనర్ మిస్టర్ పి నటేష్ గారు, క్రౌన్ డైరెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అలాగే 37th 37వ రోజు 37వ రోజు మనకు వచ్చేసి కార్డియో కేర్. కార్డియో కేర్ ఎందుకంటే మన బాడీలో హార్ట్ ఎంత ఉపయోగం మనకు అందరికీ తెలుసు. సో అదైతే మన ఉండమని అందరికీ తెలిసిన విషయమే. సో దాని యొక్క యూజెస్ మన దాంట్లో ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటి అన్న గురించి మిస్టర్ లక్ష్మి గారు చెప్పడం జరిగింది. నందు లక్ష్మి గారు స్టార్ డైరెక్టర్, అవనిగడ్డ డిఎల్సిపి మేనేజర్ మేడం గారు అని చెప్పుకోవచ్చు. సో చాలా ఎక్సలెంట్ గా ట్రైన్ చెప్పారు ఆ రోజు కార్డియో కేర్ గురించి. ప్లస్ అలాగే నెక్స్ట్ 38th డే 38వ రోజు న్యాచురల్ ప్రొడక్ట్స్. చాలా మందికి న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే అది యూస్ చేసిన వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే సార్, ఓకే ఓకే, సారీ ఫర్ డిస్టర్బెన్స్, కాల్ వచ్చింది. ఓకే 37th డే. సో 37th డే మన కార్డియో కేర్ గురించి డిస్కస్ చేసాము. సో కార్డియో కేర్ గురించి మన హార్ట్ యొక్క సంబంధించిన ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, దాని యొక్క యూజెస్ ఏంటి అన్న గురించి మనకి నల్లు లక్ష్మి గారు స్టార్ డైరెక్టర్, మన అవునగడ్డ డిఎల్సి ఓనర్ మేడం గారు చెప్పడం జరిగింది. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు.
నెక్స్ట్ అలాగే 38వ రోజు న్యాచురల్ ప్రొడక్ట్స్. సో న్యాచురల్ ప్రొడక్ట్స్ చాలా మందికి తెలుసు, బట్ అవి వాడటం వల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఏంటి అనేది చాలా మంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ మన దాంట్లో ఎవరైతే విజయ్ కుమార్ అనే సెలెక్ట్ డైరెక్టర్ ఉన్నారో అతను మొత్తం కిట్ తీసుకుని యూస్ చేసి ఆయన యొక్క బెనిఫిట్స్ ఆ యొక్క రిజల్ట్ ఆయన షేర్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లస్ అలాగే నెక్స్ట్ 39వ రోజు అగ్రి ప్రొడక్ట్స్. సో అగ్రి ప్రొడక్ట్స్ మన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడున్న సిచ్యువేషన్ మనకి అగ్రి సీజన్ స్టార్ట్ అవుతుంది. సో అగ్రి గురించి 90 days ఛాలెంజెస్ ఎవ్రీ వీక్ మనం చెప్పడం జరిగింది. సో అగ్రి ట్రైనింగ్ మనం స్టార్ట్ చేసాము. సో స్టార్ట్ కూడా మిస్టర్ పి శంకర్ గారు గోల్డ్ డైరెక్టర్ చాలా ఎక్సలెంట్ గా చెప్పడం జరిగింది ఆ రోజు సబ్జెక్ట్. సో అందరికీ కూడా బ్రీఫ్ నాలెడ్జ్ అనేది మనం అందించాము. ప్లస్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే 40వ రోజు. నెక్స్ట్ 40వ రోజు మనకి స్పెషల్ ట్రైనింగ్ విత్ యంగ్ లీడర్. సో మన హరిబాబు గారి మనకు ఒక కొత్త యంగ్ లీడర్ వచ్చేసి మనకి స్పెషల్ ట్రైనింగ్ చేయడం జరిగింది. సో అబౌట్ యొక్క ఇండస్ట్రీ గురించి కావచ్చు, ప్లస్ అలాగే దీంట్లో యొక్క బిజినెస్ గురించి కావచ్చు, ఏంటంటే మనకి డిస్కస్ చేయడం జరిగింది మిస్టర్ శ్రీరామ్ గారు. నెక్స్ట్ అలాగే 41వ రోజు 41st డే 41వ రోజు ఇన్కమ్ ప్లాన్. ఎందుకంటే మన లాస్ట్ 40 రోజుల నుంచి జస్ట్ మొత్తం ప్రోడక్ట్ గురించి వింటూ ఉన్నాం. సో ఇన్కమ్ ప్లాన్ గురించి చాలా మందికి తెలియదు. సో ఆ ఇన్కమ్ ప్లాన్ గురించి డిస్కస్ చేస్తే కన్స్యూమర్ యొక్క బెనిఫిట్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్ యొక్క బెనిఫిట్స్ ఏంటని చాలా డిస్కస్ చేశాము. సో అది మనకి మిస్టర్ హరిబాబు గారు కాంట్రాక్టర్ అప్లైనర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ అలాగే 42వ రోజు హ్యూమిడిటీ బూస్ట్ అండ్ టెస్ట్ మనీ. మన హ్యూమిడిటీ బూస్ట్ యొక్క ప్రొడక్ట్స్ వాడి దాని యొక్క టెస్ట్ మనీ షేర్ చేశారు సార్ మిస్టర్ నాగేశ్వరరావు గారు, డైమండ్ డైరెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అలాగే మిస్టర్ 43వ రోజు ఫిట్నెస్ అండ్ డైట్. సో చాలా మందికి ఒబెసిటీ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఫిట్నెస్ అండ్ డైట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి అనే దాని గురించి మనకి టాపిక్ జరిగింది. అది చెప్పి కూడా మనకి వి రాఘవేంద్రరావు గారు బ్రాంచ్ డైరెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అలాగే 44వ రోజు హౌ టు ఇంప్రూవ్ వెస్టేజ్ బిజినెస్ త్రూ కన్సిస్టెన్సీ. మన కన్సిస్టెన్సీగా చేస్తాం వల్ల మన బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు అన్న దాని గురించి ఆ రోజు టాపిక్ జరిగింది. సో చెప్పింది కూడా అంబడి శ్రీనివాసరావు గారు, స్టార్ డైరెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన కన్సిస్టెన్సీగా రెగ్యులర్ వర్క్ చేస్తాం వల్ల మనం ఎంతవరకు బిజినెస్ నిలిచిపోగలం దాని నుంచి ఆ రోజు మనకి సెషన్ జరిగింది. నెక్స్ట్ అలాగే 45th డే వచ్చేసి వెస్టేజ్ కిడ్స్ ప్రొడక్ట్స్ అండ్ బిజినెస్ టిప్స్. సో మేము అనుకున్నాం ముందు కిడ్స్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి అనుకున్నాము. సో అది ఎలా ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటే మేడం గారు మనకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మిస్టర్ లలిత్ కుమార్ గారు చెప్పడం జరిగింది. ప్లస్ అలాగే 46వ రోజు స్పెషల్ అగ్రి ట్రైనింగ్. సో అప్పటికి 1 వీక్ కంప్లీట్ అయిపోయింది. 46వ రోజు అగ్రి ట్రైనింగ్ గురించి మనం డిస్కస్ చేశాము. సో సెకండ్ టైం అగ్రి ట్రైనింగ్ గురించి మిస్టర్ జేమ్స్ గారు, స్టార్ డైరెక్టర్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ 47వ రోజు గ్లైస్మిక్ హెల్త్. సో చాలా మందికి గ్లైస్మిక్ హెల్త్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ రోజు మొత్తం డౌట్స్ విత్ సబ్జెక్ట్ మనం మొత్తం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మనకి మిస్టర్ ఫైన్ గారు డైమండ్ డైరెక్టర్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ 48వ రోజు స్పెషల్ ఎయిర్ ప్యూరిఫైర్ ట్రైనింగ్. సో ఎయిర్ ప్యూరిఫైర్ గురించి ఆల్మోస్ట్ ఇంకా 2 ట్రైనింగ్ వేసి సరే మనకి ఇంకోసారి కావాలి కదా అని చెప్పేసి మనం ఇంకోసారి ట్రైనింగ్ చేయడం జరిగింది ఎయిర్ ప్యూరిఫైర్ గురించి. సో ఎయిర్ ప్యూరిఫైర్ గురించి చెప్పారు మిస్టర్ ఉయ్యూర్ అనిల్ గారు, స్టార్ డైరెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అలాగే 49వ రోజు వెస్టేజ్ బిజినెస్ డెవలప్మెంట్ మోటివేషన్ అండ్ సమ్ ప్రొడక్ట్స్ ఎక్స్పీరియన్స్. సో మన కంపెనీ యొక్క ఏదైతే మన బిజినెస్ చేస్తూ ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ని కావచ్చు, సమ్ ప్రొడక్ట్స్ ఆయన వాడిన ప్రొడక్ట్స్ గురించి యొక్క ఫీడ్బ్యాక్ ని మన ఆ రోజు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు మిస్టర్ హనుమంతరావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ 50వ రోజు సో రివ్యూ అండ్ జూన్ ఆఫర్స్. సో అప్పటికి 50 రోజులు కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ 30 days మనం రివ్యూ చేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ అలాగే 50th డే మనం రివ్యూ అనేది చేసుకున్నాం. రివ్యూ ప్లస్ ఆ జూన్ లో వచ్చిన ఆఫర్స్, అప్పుడు మనకి June 2 వచ్చింది మేబీ. సో ఆ రోజు చెప్పిన ఆఫర్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేసిన కూడా మిస్టర్ హరిబాబు గారు గ్రౌండ్ డైరెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు దాకా ఈ 50 సెక్షన్స్ చెప్పాను. సో అందరూ కూడా క్లియర్ గా రాసుకున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి సెక్షన్స్ కంటిన్యూ చేయాల్సిన మిస్టర్ హరిబాబు గారిని కోరుకుంటున్నాను. ప్లీజ్ సార్ కంటిన్యూ ద సెక్షన్. అంతే కదా, వస్తుంది కదా.
Okay. Good morning, leaders. Good morning to all. Voice clarity ఉందా? Voice clear? సార్ టైప్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ మహబూబ్. 50 days కంటిన్యూగా ఏమేమి జరిగినాయి ఏంటని చెప్పేసి మహబూబ్ మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ నుంచి నేను కంటిన్యూ చేస్తాను. యాక్చువల్లీ ఈరోజు నేను 100 అన్న ఈ రోజు టచ్ చేస్తాననుకున్నాను. 80తో హ్యాండ్ అయింది. 100 క్రాస్ అవుతుంది. యూట్యూబ్ లైవా లేకపోతే ఫేస్బుక్ లైవా ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్న పక్కన కూర్చుని 100 టచ్ అయితే అది స్టార్ట్ చేద్దామని 80 నెంబర్స్ వచ్చారు. ఈ 90 days లో 100 ఫిలప్ అయింది 2 or 3 times మాత్రమే. మరి దీన్ని ఎంతమంది సీరియస్ గా తీసుకుని తన టీంని ఇన్వైట్ చేసుకుని అట్లీస్ట్ ఒక వచ్చిన 80 మందిలో ఒక 50% లేదు ఒక 30% అయినా కానీ ఒక్కొక్కరు తీసుకొచ్చుకున్నా కానీ 100 ఈజీ ఫిలప్ అయ్యేది. చాలా మంది ఇన్విటేషన్ లో ఫెయిల్ అవుతా ఉన్నారని అర్థమవుతుంది. దీన్ని బట్టి ఈ 90 days మీరైతే నేర్చుకున్న నాలెడ్జ్ మీతో పాటుగా మీ టీం కూడా నేర్చుకున్నట్టయితే మరి మీ బిజినెస్ ఎలా ఉండేది ఒకసారి మీరు కమింగ్ డేస్ లో చూస్తూ ఉంటారు. రైట్. మరి ఈ 50 రోజుల తర్వాత నుంచి 51వ రోజు నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 51వ రోజు 51 day లేటెస్ట్ అప్డేట్స్. సో మనకి జూన్ 2 కంపెనీ ఒక ఇన్కమ్ ప్లాన్ లో కొన్ని అప్డేట్స్ ఇచ్చింది. ఆ ఇన్కమ్ ప్లాన్ లో కొన్ని చేంజెస్ వచ్చినాయి. సో ఆ చేంజెస్ సంబంధించి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేనే డిస్కస్ చేశాను 51వ రోజు. నెక్స్ట్ 52వ రోజు వాటర్ ప్యూరిఫైయర్. ఈ వాటర్ ప్యూరిఫైయర్ సంబంధించి మన లేడీస్ ట్రైనర్ మిస్సెస్ భవానీ గారు స్టార్ డైరెక్టర్ వాటర్ ప్యూరిఫైయర్ గురించి చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ 53 day 53వ రోజు స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చెప్పేసి స్పెషల్ అంటే ఇక మనం చేసింది అది కూడా నేను స్పెషల్ ట్రైనింగ్ అంటే ఆ రోజు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, స్పెషల్ ట్రైనింగ్ ఉన్న రోజల్లా మేము ఆ రోజు ట్రైనర్స్ ఎవరు ఏంటి అనేది కన్ఫ్యూజ్ అయ్యి ఆ స్పెషల్ ట్రైనింగ్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్ లో మేము చాలా మందిని ఫస్ట్ అడిగే స్టార్ట్ చేసాం. చాలా మంది ట్రైనింగ్ రానోళ్ళు ఉన్నారు, వాళ్ళ టీం అటెండ్ అయినా కానీ అటెండ్ కాని అప్లయన్స్ ఉన్నారు. ఓకే. ఇలాంటి సిచ్యువేషన్ లో మరి ఆ స్పెషల్ ట్రైనింగ్ అని చెప్పేసి ఏం జరిగినాయో వాటిని రివ్యూ చేసుకుంటూ ఏదన్నా ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడడం జరిగింది ఆ టైంలో. ఇది 53వ రోజు స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను చేశాను. నెక్స్ట్ 54 day స్పెషల్ అగ్రి ట్రైనింగ్. సో ఇక్కడ ఒకసారి ట్రైనింగ్ జరిగిన తర్వాత స్పెషల్ వచ్చిందంటే అది రిపీట్ ట్రైనింగ్ అన్నట్టు. సో అగ్రి ఆల్రెడీ మనం కంటిన్యూ చేస్తా ఉన్నాం వీక్లీ వన్స్ ఎవ్రీ సాటర్డే. సాటర్డే భాగంగా స్పెషల్ అగ్రి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని అది కూడా నేనే చేశాను. సో ఫస్ట్ శంకర్ గారు చేశారు, తర్వాత జేమ్స్ గారు చేశారు. నెక్స్ట్ 3rd week అగ్రి ట్రైనింగ్ నేనే చేశాను. నెక్స్ట్ 55 day ఇన్కమ్ ప్లాన్ పార్ట్ 1 పార్ట్ 2 కింద డివైడ్ చేసి ఆ పార్ట్ 1 లో కన్జ్యూమర్ బెనిఫిట్స్ అలాగే కంపెనీలో వచ్చిన అప్డేట్స్ ఏదైతే కొన్ని ఆఫర్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసాం. అది నేనే చేశాను. నెక్స్ట్ 56 day ఇన్కమ్ ప్లాన్ పార్ట్ 2 కింద కన్జ్యూమర్స్ బెనిఫిట్స్ తో పాటు డిస్ట్రిబ్యూటర్ బెనిఫిట్స్ అండ్ కొన్ని అప్డేట్స్ ఏదైతే మన ట్రావెల్ ఫండ్ చేంజెస్ వీటిని డిస్కస్ చేసాం. సో అది కూడా నేనే ట్రైనింగ్ చేశాను. నెక్స్ట్ 57వ రోజు న్యాచురల్ ప్రొడక్ట్స్. కొన్ని మనకి ఫస్ట్ చెప్పిన ట్రైనింగ్ లో కొన్ని ట్రైనింగ్ బ్యాలెన్స్ ఉంటే ఆ రిమైనింగ్ పార్ట్ గురించి 57వ రోజు మిస్టర్ ఎన్వి విజయ్ కుమార్ గారు సిల్వర్ డైరెక్టర్ సారు సిగ్నల్ ఆగిపోయింది సారు ట్రైనింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సో ఈ సార్ గురించి చెప్పాలంటే ఈ జూమ్ స్టార్ట్ అవ్వకముందు ఆయన నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్, జూమ్ స్టార్ట్ అయిన తర్వాత క్వాలిఫైడ్ డైరెక్టర్, జూమ్ 1 month ఇలా కంటిన్యూ జరిగేసరికి ఆయన
సిల్వర్ డైరెక్టర్ గా లెవెల్ చేంజ్ చేసుకున్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ విజయ్ కుమార్. నెక్స్ట్ 58వ రోజు ట్రూ మ్యాన్ ప్రొడక్ట్స్ గురించి ఒక గ్రేట్ లీడర్ అంకల్ రావు గారు స్టార్ డైరెక్టర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే ఒక ట్రైనింగ్ చెప్పమంటే ఏ ఒక ట్రైనర్ అంటే ఒక లీడర్ ముందుకు రావడానికి కూడా ఆలోచించే ఈ టైంలో మరి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి మనకి నాలెడ్జ్ ఇచ్చారు సార్. వాళ్ళకి హ్యాట్సప్ చెప్పొచ్చు. సో భవానీ గారు చాలా ట్రైనింగ్ ఇచ్చారు. అందులో భాగంగా మన మహబూబ్ గారు ట్రూ మ్యాన్ ప్రొడక్ట్స్ గురించి ట్రైనింగ్ ఇచ్చారు. అంకల్ రావు గారు సార్కి స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ 59వ రోజు పవర్ ఆఫ్ వెస్టేజ్ యొక్క పవర్ ఏంటో తెలియజేశారు మిస్టర్ రమేష్ గారు బ్రాంచ్ డైరెక్టర్. సార్కి కూడా థ్యాంక్ యూ సార్ రమేష్ గారు. నెక్స్ట్ 60 డే 60వ రోజు స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 60 days రివ్యూ. అంటే ఎవ్రీ 30 days మనం రివ్యూ చేసుకుంటూ వచ్చాం. ఆ భాగంగా మనకి 60 డే ఈ 60 రోజులు మనం ఏం నేర్చుకున్నాం ఏంటి అని చెప్పేసి మనం రివ్యూ చేసుకున్నాం. సో అది నేనే చేశాను. నెక్స్ట్ 61 డే స్పెషల్ ట్రైనింగ్ రెగ్యులర్ యూజ్ఫుల్ జియో గార్డెన్ డ్యూ అండ్ SF9 రెగ్యులర్ గా వాడే ఏదైతే ఉన్నాయో డ్యూ గార్డెన్ అండ్ SF9 లో స్కిన్ ఫార్మా 9 ప్రొడక్ట్స్ లో ఏం వాడాలి అని స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాం. మిస్టర్ స్పందన మేడం ఫ్రమ్ ఖమ్మం, మన గంగాధర్ గారి వైఫ్ మేడం కి స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ 62 డే 62వ రోజు క్వశ్చన్స్ ఆన్సర్స్ అబౌట్ అగ్రి ప్రొడక్ట్స్ గురించి క్వశ్చన్స్ ఆన్సర్స్ గురించి ఒకసారి మనం 62వ రోజు ట్రైనింగ్ చేసుకున్నాం. అది మేబీ సాటర్డే అయి ఉంటది. ఎవ్రీ సాటర్డే అగ్రిలో ఆ రోజు అగ్రి చెప్పడానికి ఏ లీడరు ముందుకు రాకపోవడం వల్ల ఇప్పటి వరకు జరిగిన అగ్రిలో ఏమన్నా డౌట్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే దాని గురించి డిస్కస్ చేద్దామని చెప్పేసి అప్పుడు ఆ ట్రైనింగ్ పెట్టాం. సో మరి ఆ రోజున మనకి మిస్టర్ జేమ్స్ గారు అండ్ శంకర్ గారు మరి దాని యొక్క డౌట్స్ క్లారిఫై చేశారు. వీళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ 63 డే 63వ రోజు ఆల్ టైప్ ఆఫ్ ఆయిల్స్. ఇది సూపర్ టాపిక్. అసలు ఆయిల్స్ వెస్టేజ్ లో ఆయిల్స్ అనగానే చాలా మంది కుకింగ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అనుకున్నారు. కానీ ఆ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు నేను కూడా అలాగే అనుకున్నా. నాకు చెప్పిన వ్యక్తి చెప్పినప్పుడు తర్వాత అర్థమైంది ఆయిల్ అన్న పేరు ఏదైతే ఉందో ఆ ఆయిల్ అన్న పేరు అన్ని సంబంధించి ఒక ట్రైనింగ్ అని చెప్పి అర్థమైంది. ఆల్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఇన్ వెస్టేజ్ అని చెప్పేసి మనకి గ్రేట్ లీడర్ డైమండ్ డైరెక్టర్ మిస్టర్ శివరామకృష్ణ గారు SRK గారు చెప్పడం జరిగింది. సార్కి స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ 64th టుడే హైజిన్ సెట్. సో కంపెనీ మనకి జూన్ 2nd కొన్ని ప్రొడక్ట్స్ కేటగిరీస్ ని డివైడ్ చేసి సెట్స్ కింద ఇచ్చింది 4 సెట్స్. అందులో హైజిన్ సెట్ గురించి మనకి ఒక గ్రేట్ లీడర్ మళ్ళీ అగైన్ మిస్టర్ NV విజయ్ కుమార్ గారు సిల్వర్ డైరెక్టర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ 65 డే 65వ రోజు వెల్నెస్ సెట్ గురించి మనకి ట్రైనింగ్ ఇచ్చారు మిస్టర్ ఉయ్యూర్ అనిల్ కుమార్ గారు స్టార్ డైరెక్టర్. సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్. అంతకుముందు సార్ ఒక ఎయిర్ ప్యూరిఫై ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సార్కి స్పెషల్ థ్యాంక్స్. అలాగే నెక్స్ట్ 66 డే 66వ రోజు మరి వై క్రియేట్ గోల్ చార్ట్. మన యొక్క గోల్ చార్ట్ ని ఎందుకు క్రియేట్ చేయాలి అన్న దాని గురించి ట్రైనింగ్ ఇచ్చారు నేనే. 66వ రోజు. నెక్స్ట్ 67వ రోజు మై వెస్టేజ్ మై ఫ్యామిలీ. చాలా ఎక్సలెంట్ టాపిక్. మై వెస్టేజ్ మై ఫ్యామిలీ అని చెప్పేసి మనకి ఒక మేడం యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. మరి ఆ మేడం మిసెస్ వై సుధారాణి గారు బ్రాంచ్ డైరెక్టర్. ఆ మేడం ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్. మేడం ఈ జూమ్ వచ్చే ముందు బ్రాంచ్ డైరెక్టర్, జూమ్ లో సిల్వర్ డైరెక్టర్ అయ్యారు. తన టైటిల్ చేంజ్ చేసుకున్నారు. మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ 68వ రోజు మార్నింగ్ హ్యాబిట్స్ ఆఫ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ద 5 AM క్లబ్. చాలా ఎక్సలెంట్ టాపిక్ అండి ఇది. మన చంద్ర సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు 5 AM క్లబ్. అందరూ 5 గంటలకే నిద్రలేసి ఈ రోజున ఎవరైతే మనం వాళ్ళ గురించి
మాట్లాడుకున్నామో వాళ్ళు ఈ యొక్క 5 గంటలు వేసి ఏం చేస్తారు, ఏంటి, ఏం చేయాలి, ఈ టయాన్ని 1 అవర్ టయాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి మనకి ఒక స్పెషల్ ట్రైనింగ్. సో మరి ఈ ట్రైనింగ్ చెప్పడానికి మనకు ఒక గ్రేట్ లీడర్, ఒక క్రౌన్ డైరెక్టర్ మిస్టర్ ఎం సుబ్బారావు గారు, సార్కి స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ 69వ రోజు స్పెషల్ అగ్రి ట్రైనింగ్ మళ్ళీ సాటర్డే వచ్చేసినట్టుంది. 69 స్పెషల్ అగ్రి ట్రైనింగ్. మరి ఈ ట్రైనింగ్ ఇచ్చింది మిస్టర్ కె కొలుసు శివరామకృష్ణ గారు, ఎస్ఆర్కే డైమండ్ డైరెక్టర్. సార్కి మళ్ళీ ఒక స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ 70 డే 70వ రోజు 7 స్టెప్స్. ఈ 7 స్టెప్స్ గురించి మనకి ఒక స్టార్ డైరెక్టర్ మిస్టర్ సీతారామాంజులు గారు, అంజీ గారు. సార్ ఆల్రెడీ మనకి ఫస్ట్ ప్రైమ్ ప్రొడక్ట్స్ గురించి ట్రైనింగ్ ఇచ్చారు. నెక్స్ట్ సారు మనకి 7 స్టెప్స్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్. సీతారామాంజులు గారు, అంజీ గారు, స్టార్ డైరెక్టర్. నెక్స్ట్ 71వ రోజు సక్సెస్ మైండ్ సెట్ అని చెప్పేసి మనకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు మిస్టర్ ఎర్రారపు బ్రహ్మేశ్వరరావు గారు, క్రౌన్ డైరెక్టర్. థ్యాంక్ యూ సార్ బ్రహ్మేశ్వరరావు గారు. నెక్స్ట్ 72 డే 72వ రోజు మై లైఫ్ జర్నీ. తన యొక్క లైఫ్ జర్నీని వెస్టేజ్ లో ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి మరి మిస్సెస్ ఏ శివమ్మ గారు, క్రౌన్ డైరెక్టర్. మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్ మేడం, మీ యొక్క లైఫ్ జర్నీని షేర్ చేసుకున్నందుకు. నెక్స్ట్ 73 డే 73వ రోజు హౌ టు గెట్ సక్సెస్ ఇన్ వెస్టేజ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనకి ఒక ట్రైనింగ్ ఇచ్చారు మిస్టర్ వెంకటేశ్వరరావు గారు, డైమండ్ డైరెక్టర్ ఫ్రమ్ మంగళగిరి. సార్కి స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ 74వ రోజు సీక్రెట్ ఆఫ్ విన్నింగ్ బై అప్డేట్స్ అని చెప్పేసి ఒక ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఒక మాస్టర్ ట్రైనర్ సార్. 4th క్లాస్ చదువుకుంటూ 8 ఇయర్స్ 8 సంవత్సరాల వయసులో మరి ఆ వయసులోనే ఒక ట్రైనింగ్ ఇవ్వాలి అని ఆలోచన క్రియేట్ అవ్వడానికి కారణమైన వాళ్ళ తల్లిదండ్రులకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సీక్రెట్ ఆఫ్ విన్నింగ్ బై అప్డేట్స్ ట్రైనింగ్ ఇచ్చిన శ్రీహాస్ కి హార్ట్ఫుల్ గా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటాం. మాస్టర్ ట్రైనర్, అప్కమింగ్ యూత్ ఐకాన్. థ్యాంక్ యూ శ్రీహాస్. అలాగే అంటే వాళ్ళ ఫ్యామిలీకి, గంగాధర్ గారికి, స్పందన మేడం కి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ 75 డే స్కిన్ ఫార్ములా 9. స్కిన్ ఫార్ములా 9 లో ఆల్రెడీ మనకి ట్రైనింగ్స్ అయినాయి. స్పెషల్ గా న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ అయినాయి ఒక 4. ఆ యొక్క న్యూ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మిస్సెస్ భవానీ గారు, స్టార్ డైరెక్టర్. మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎప్పటి నుంచో ఉన్న ప్రొడక్ట్ గురించి చెప్పాలి అంటేనే ఆలోచించే టైంలో న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ అయిన 1 or 2 days లోనే మనకి ట్రైనింగ్ ఇచ్చారు. గ్రేట్ అని చెప్పొచ్చు. మేడంకి మరోసారి స్పెషల్ థ్యాంక్స్ మేడం. నెక్స్ట్ 76వ రోజు స్పెషల్ అగ్రి ప్రొడక్ట్స్ మళ్ళీ సాటర్డే వచ్చినట్టు ఉంది. 76వ రోజు స్పెషల్ ట్రైనింగ్ ఒక స్పెషల్ గెస్ట్ గా మనం చేయించుకున్నాం. అది ఎవరు అనేది ఎవరైనా గెస్ట్ చేయగలిగితే టైప్ చేయొచ్చు. ఎవరు టైప్ చేసలేదా? రైట్. మిస్టర్ కేఎన్వి చలపతి గారు, స్టార్ డైరెక్టర్. సార్కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. సో అగ్రిలో ఎటువంటి అనుభవం లేకపోయినా కానీ ఈ రోజున అగ్రి ప్రొడక్ట్ అంటే చలపతి గారే చేస్తారనే ఒక రేంజ్ లో తయారయ్యారు. ఆ తయారు చేసిన చంద్ర గారికి అలాగే చలపతి గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ 77వ రోజు 8 కోర్ స్టెప్స్ అంటే ఇక్కడ మనకి 7 స్టెప్స్ ఎలాగో 8 కోర్ స్టెప్స్ అని చెప్పేసి మనకు ట్రైనింగ్ ఇచ్చారు మిస్టర్ ఎం సుబ్బారావు గారు, క్రౌన్ డైరెక్టర్. సార్కి మరోసారి స్పెషల్ థ్యాంక్స్ సార్. నెక్స్ట్ 78వ రోజు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మేకప్ అండ్ MOM ఇంట్రొడక్షన్. సో అసలు మేకప్ యొక్క పర్పస్ ఏంటి, ఈ మిస్టర్ ఆఫ్ మిలాన్ యొక్క ఇంట్రొడక్షన్ మనకి ట్రైనింగ్ ఇచ్చారు. మళ్ళీ అగైన్ మిస్సెస్ భవానీ గారు,
స్టార్ డైరెక్టర్ మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ 79వ రోజు 7 స్టెప్స్ ఆఫ్ సక్సెస్ ఇన్ వెస్టేజ్. 7 స్టెప్స్ ఏదైతే ఉన్నాయో సక్సెస్ అవ్వాలంటే వెస్టేజ్ లో 7 స్టెప్స్ గురించి మనకు ట్రైనింగ్ చెప్పారు. మరి ఇక్కడ కూడా ఒక మాస్టర్ ట్రైనర్ అని చెప్పొచ్చు. 10th క్లాస్ చదువుకుంటూ 15 సంవత్సరాల వయసులో ఒక లేడీ ట్రైనర్ ఆరేపల్లి మౌనిక గారు మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్. ఆ వయసులో ఆ మేడం యొక్క గోల్ చూస్తూ ఉంటే చాలా మంది తెచ్చుకోవాలి మనమే. ఆ చిన్న వయసులోనే ఆవిడ 15 years లోనే అంత గోల్ ఉంది, అంత డెడికేషన్ గా జూమ్ ట్రైనింగ్ చెప్పేంత నాలెడ్జ్ ఉంది. మరి దీన్ని సపోర్ట్ చేసిన వాళ్ళ తల్లిదండ్రులు మిస్టర్ కృష్ణ గారికి అలాగే మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ లేడీస్ లో మాస్టర్ ట్రైనర్ ఆరేపల్లి మౌనిక గారికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ 80వ రోజు 80 డే 80వ రోజు పేస్ కేటగిరీ MOM మిస్ట్ ఆఫ్ మిలాన్ లో పేస్ కేటగిరీ అంటే మిస్ట్ ఆఫ్ మిలాన్ లో ఉన్న కేటగిరీస్ పేస్, నైల్స్, లిప్స్ ఇలా కేటగిరీస్ డివైడ్ చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కేటగిరీ చెప్తూ పేస్ కేటగిరీని ట్రైనింగ్ ఇచ్చిన మళ్ళీ అగైన్ మిస్టర్ NV విజయ్ కుమార్ గారు సిల్వర్ డైరెక్టర్ సారికి మరోసారి స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ 81వ రోజు లిప్స్ కేటగిరీ MOM మిస్టర్ ఆఫ్ మిలాన్ లో లిప్స్ కేటగిరీ గురించి ట్రైనింగ్ ఇచ్చిన మళ్ళీ సెకండ్ టైం అనుకుంటుంది మేడం ట్రైనింగ్ ఇవ్వడం. మిస్సెస్ శిరీష మేడం సిల్వర్ డైరెక్టర్, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ 82వ రోజు నైల్స్ అండ్ ఐస్ కేటగిరీ మిస్ట్ ఆఫ్ మిలాన్ లో ఉన్న కేటగిరీస్ లో నైల్స్ అండ్ ఐస్ కేటగిరీ గురించి ట్రైనింగ్ ఇచ్చారు. మళ్ళీ అగైన్ మిస్సెస్ భవానీ గారు స్టార్ డైరెక్టర్ మేడం గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా ఇంకా చెప్పాల్సిందే. మేడం గారికి మళ్ళీ ఒకసారి స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ 83వ రోజు మళ్ళీ సాటర్డే వచ్చినట్టుంది ఆ రోజు స్పెషల్ అగ్రి ట్రైనింగ్. మరి ఈ ట్రైనింగ్ ఇచ్చింది మిస్టర్ జి శ్యామ్ ప్రసాద్ గారు సిల్వర్ డైరెక్టర్, సార్కి స్పెషల్ థ్యాంక్స్. సో సార్ ఇక్కడ ఈ ట్రైనింగ్ లో మనకి కొత్త విషయం నేర్పారు. సో అగ్రి అనేది ఏదైతే ఉందో ఓన్లీ పొలాలకే కాదు, వీటికే కాదు, ఆక్వా కూడా వాడుకోవచ్చు. పొలాలకి చెరువులకు సంబంధించి కూడా అగ్రి గ్రాన్యువల్స్ వాడవచ్చు అని చెప్పేసి మనకి లైవ్ లో ఆయన వాడిన ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు, మన కొత్త విషయాన్ని నేర్పారు. థ్యాంక్ యూ సార్ శ్యామ్ ప్రసాద్ గారు సిల్వర్ డైరెక్టర్. నెక్స్ట్ 84వ రోజు అవుట్ ఇన్విటేషన్. సో ఇన్విటేషన్ అనేది ఎలా చేయాలి ఏంటని చెప్పేసి మనకి మరొక ట్రైనర్ న్యూ ట్రైనర్ చెప్పడం జరిగింది. జోగేందర్ గారు ఎవరు సార్? గీతలు గీస్తున్నారు జోగేందర్ గారు, ఇష్టం అయితే వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. రైట్, ఇన్విటేషన్ ఎలా చేయాలి అని చెప్పేసి మనకు ట్రైనింగ్ ఇచ్చారు మిస్టర్ పి అని రిమూవ్ చేసి పి శ్రీరామకృష్ణ గారు అసిస్టెంట్ డైరెక్టర్. సో మరి సార్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్, గతంలో కొన్ని నెట్వర్క్లు చేసిన అనుభవం ఉంది చిన్న వయసులోనే. మరి ఆ సార్కి కూడా స్పెషల్ థ్యాంక్స్ శ్రీరామకృష్ణ. నెక్స్ట్ 85 డే స్పెషల్ ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి ట్రైనింగ్ ఇచ్చారు. మరి అది కూడా ఇచ్చింది కూడా ఒక మాస్టర్ ట్రైనర్ మిస్టర్ వంశీ ఫ్రమ్ భద్రాద్రి ఖమ్మం డిస్టిక్ తెలంగాణ. సో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటూ 17 సంవత్సరాల వయసులో ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి ఒక స్టార్ డైరెక్టర్ అడిగిన దాన్ని అంత క్లారిటీగా చెప్పలేని పరిస్థితుల్లో మరి ఈ రోజున ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ 17 సంవత్సరాల వయసులో ఆ వ్యక్తి అలాంటి ట్రైనింగ్ ఇచ్చాడు అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఓకే, సో 1 minute. సో వంశీ థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్, సో ఈ వ్యక్తి ట్రైనింగ్ తర్వాత వంశీతో మాట్లాడితే ఎలా అనిపించింది అంటే ఒక 17 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తితో మాట్లాడినట్టుగా మాకు అనిపించలేదు. ఒక
ఎక్స్పీరియన్స్ పర్సన్, దాదాపుగా ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంటే నెట్వర్క్ లో ఎలా మాట్లాడతాడో, ఎలాంటి ఆలోచనతో ఉంటాడో అలాంటి ఆలోచన ఆ వ్యక్తిలో మేము చూసాం. కన్ఫామ్ గా ఆ వ్యక్తి యూత్ ఐకాన్ చాలా తక్కువ వయసులో వెస్టేజ్ లో ఎంటైర్ వెస్టేజ్ లో వరల్డ్ వైడ్ తక్కువ వయసులో యూత్ ఐకాన్ అయ్యేది ఎవరు అంటే ఈ వంశీ అని చెప్పొచ్చు. వంశీకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ 86వ రోజు 86వ రోజు ఐ లవ్ మై స్టేజ్, ఐ లవ్ మై వెస్టేజ్ అని చెప్పేసి, వై బికాస్ ఎందుకు వెస్టేజ్ అంటే నాకు లవ్ ఇష్టం ఎందుకు అని చెప్పేసి మనకు ట్రైనింగ్ ఇచ్చారు. అగైన్ మిస్టర్ సుబ్బారావు గారు క్రౌన్ డైరెక్టర్, సార్కి కూడా స్పెషల్ థ్యాంక్స్. సుబ్బారావు గారు విసనపేట. నెక్స్ట్ 87వ రోజు మై సక్సెస్ జర్నీ ఇన్ వెస్టేజ్ యొక్క సక్సెస్ జర్నీని షేర్ చేసుకున్నారు మిస్టర్ అగైన్ ఎర్ఆర్ఎఫ్ బ్రహ్మేశ్వరరావు గారు క్రౌన్ డైరెక్టర్, సార్కి స్పెషల్ థ్యాంక్స్ సార్. నెక్స్ట్ 88వ రోజు మై సక్సెస్ జర్నీ ఇన్ వెస్టేజ్ యొక్క సక్సెస్ జర్నీని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మిస్టర్ మా అప్లైనర్, మా గ్రేట్ లీడర్ మిస్టర్ పి నటేష్ గారు క్రౌన్ డైరెక్టర్, సార్కి స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ 88 అయిపోయింది. నెక్స్ట్ 89 మై సక్సెస్ జర్నీ ఇన్ వెస్టేజ్ ఈ యొక్క సక్సెస్ జర్నీని ఎలా వెస్టేజ్ బిఫోర్ ఏం చేశారు, ఎలా చేశారు, ఏం చేసుకుంటూ వెస్టేజ్ లోకి వచ్చారు, వెస్టేజ్ ఎలా డెవలప్ అయ్యారని చెప్పేసి ఆ యొక్క లైఫ్ జర్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన గ్రేట్ లీడర్ మన అందరి యొక్క అప్లైనర్, డబుల్ క్రౌన్ డైరెక్టర్ మిస్టర్ పిఎన్పి ఈశ్వరుడు గారు అలాగే చంద్ర గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్ చంద్ర గారు. సో ఇలా మనం ఫస్ట్ డే నుంచి ఒక్కొక్క ట్రైనర్ తో ఒక్కొక్క టాపిక్ ఎంచుకుని ట్రైనింగ్ చేసుకుంటూ ఎవరెవరితో ఏ ట్రైనింగ్ చేసామో ఒకసారి రోడ్ లో రివ్యూ చేసుకుంటూ మరి ఈ రోజున 90 డే 90వ రోజు టోటల్ కి 90 రోజుల నుంచి మనం ఏ రివ్యూ చేసుకున్నాం అంటే ఏ ట్రైనింగ్ చేసుకున్నాం అని చెప్పేసి ఇప్పుడు డిస్కస్ చేసాం. అది ఒక టాపిక్ ఈ రోజు. అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఈ రోజుతో క్లోజ్ చేస్తున్నాం. సో ఈ 90 days ప్రోగ్రామ్ ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ క్లోజింగ్ కూడా ఈ రోజు కాబట్టి మనకి ఈ రోజున క్లోజింగ్ లో ఈ యొక్క ట్రైనింగ్ కి సపోర్ట్ చేసిన అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. సో అది ఎవరు ఏంటి మరి ఈ ట్రైనింగ్ ద్వారా నేను కావచ్చు, మహబూబ్ కావచ్చు, మరి ఈ యొక్క ట్రైనింగ్ లో ఎంతమంది న్యూ ట్రైనర్స్ క్రియేట్ చేసాం, ఎంతమంది మనకి ట్రైనింగ్ ఇచ్చారు, ఎంతమంది మాస్టర్ ట్రైనింగ్స్ వచ్చారు, మరి ఈ ట్రైనింగ్ ఎవరెవరు ఏం చేశారు, ఎవరెవరు ఏ ట్రైనింగ్ చెప్పారు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకసారి ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళందరి గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ 90 days లో మరి ఈ రోజు మనకి బ్యాక్గ్రౌండ్ ఉంటూ మిస్టర్ పిఎన్పి ఈశ్వర్ గారు, చంద్ర గారు మన బ్యాక్గ్రౌండ్ ఉంటూ మాకు సపోర్ట్ చేస్తూ ఇలా కాదు ఇలా చేయండి అని గైడెన్స్ ఇచ్చుకుంటూ మరి ఈ రోజున డే 1 నుంచి 90 days సపోర్ట్ చేస్తూ మరి సారు మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ తర్వాత షేక్ మహబూబ్ గారు స్టార్టింగ్ నుంచి ఆ యొక్క జూమ్స్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ డే టైం టు టైం జూమ్ లింకులు మనం క్రియేట్ చేస్తూ వాట్సాప్ పెడుతూ ఆ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆయన ఓపెన్ చేస్తే కానీ అది ఓపెన్ కాదు. సో మరి అందరికన్నా ముందుగా ఆ యొక్క జూమ్ ని ఓపెన్ చేసి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి 90 days సపోర్ట్ చేసిన మహబూబ్కి స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఇలా ఈ 90 days లో మనం ఏం చేసామో సార్ రివ్యూ చేసుకున్నాం. ఆ క్లోజింగ్ ఇచ్చే ముందుగా ఒకసారి నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారు ఏంటనేది ట్రైనింగ్ ఇచ్చారు ఒకసారి వాళ్ళందరినీ ఆ పేర్లు ఒకసారి చదువుదాం. సార్ 1 minute వాట్సాప్ చెక్ చేస్తారు. వాట్సాప్ ఓపెన్ కూడా పెట్టా ఏడైందా సరే ఓకే 7 గంటలకి మనకి ఒక గెస్ట్ వస్తారు అనుకున్నాం. మరి సార్ మరి
మరి లేవలేదు, మరి ఏవో వస్తానని చెప్పి 100% చెప్పలేదు. షూర్ ఐ విల్ ట్రై అన్నారు. వస్తారేమనుకున్నా, ఏడైంది. చాలా మందికి మేబీ మహబూబ్ కూడా తెలియదు వచ్చేది ఎవరు అనేది. జస్ట్ గెస్సింగ్ లో ఇద్దరు అనుకుంటే ఇద్దరులో ఒకలే తెలుసు ఆయనకి. నెక్స్ట్ ఇంకో వ్యక్తి ఎవరు అనేది నాకు తప్ప ఎవరు తెలియదు. చివరికి చంద్ర గారు కూడా చెప్పలేదు. కానీ అది వస్తారో రారో అనే ఒక డౌట్ తో వస్తే సూపర్ అన్న ఉద్దేశంతో చెప్పలేదు, వేరే ఉద్దేశం ఏం కాదు. సో మరి ఎవరు వాళ్ళు అంటే చూద్దాం. చూసే ముందు ఆ ట్రైనింగ్ ఇచ్చిన పర్సన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆఫ్ చేసి సార్ 1 minute. ఓకే. సో ఈ 90 days ప్రోగ్రామ్ ని చేయడం ద్వారా నేను పొందిన బెనిఫిట్స్ ఏంటి అంటే కొత్త న్యూ ట్రైనర్స్ క్రియేట్ చేసుకోగలిగాను. ఎంతమంది వాళ్ళు ఎవరు అంటే సారీ, ఇక్కడ ఓన్లీ నా టీంలో ఉన్న పర్సన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. న్యూ ట్రైనర్స్ అంటే నా టీం పరంగా క్రియేట్ అయిన న్యూ పర్సన్స్, న్యూ ట్రైనర్స్. తర్వాత వాళ్ళ తర్వాత మిగతా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ రోజు మరి ఈ 90 days ప్రోగ్రామ్ ని వచ్చిన ఈ యొక్క ఆలోచన క్రియేట్ చేసిన దీపక్ సుద్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క 90 days లో వచ్చిన లీడర్తో మాట్లాడి, సార్ మీరు ట్రైనింగ్ చెప్పాలి ఏదో ఒక టాపిక్, ఎవరిని కూడా మీరు ఈ టాపిక్ తీసుకోమని చెప్పేసి ఎవరిని చెప్పింది లేదు. మీరే చెప్పగలిగితే అది. మామూలు ట్రైనింగ్ చెప్పాలి అంటే స్టేజ్ మీద చాలా మంది భయం ఉంటుంది. మరి మీ ఇంట్లో కూర్చుని అవసరమైతే మ్యాటర్ ఏదైనా బుక్ లో నోట్ చేసుకుని బుక్ ఎదురుగా పెట్టుకుని చెప్పినా కానీ ఎలా చెప్తున్నారో ఎవరో తెలియదు. సో ఇలాంటి టైంలో కూడా మనం ట్రైనింగ్ చెప్పకపోతే, మన ఇంట్లో మనం ఉండి మన వాళ్ళ ముందు మనం మాట్లాడకపోతే రేపు స్టేజ్ మీద వచ్చి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ముందు మాట్లాడాలి అంటే అది అవదు. కాబట్టి ఇలాంటి ట్రైనింగ్స్ మీరు చేయగలరు, చేయండి అని చెప్పేసి సపోర్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ చేస్తే మనకి కొంతమంది న్యూ ట్రైనర్స్ మారారు. వాళ్ళు ఎవరు అంటే 1 by 1 చూద్దాం. ఫస్ట్ మిస్టర్ షేక్ మహబూబ్ గారు, స్టార్ డైరెక్టర్. సెకండ్ మిస్టర్ సీతారామాన్యులు గారు, స్టార్ డైరెక్టర్. అలాగే మిస్సెస్ భవానీ గారు, స్టార్ డైరెక్టర్. అలాగే మిస్సెస్ శిరీష గారు, సిల్వర్ డైరెక్టర్. మిస్టర్ వై శ్రీనివాస్ గారు, ఎరాపు శ్రీనివాసరావు గారు, సారీ సార్ క్రౌన్ డైరెక్టర్. అది కొంచెం మిస్టేక్ పడింది. శ్రీనివాసరావు, సారీ శ్రీనివాసరావు గారు, బ్రహ్మేశ్వర గారు క్రౌన్ డైరెక్టర్ కదా. రైట్. వైఆర్ఆర్కు శ్రీనివాసరావు గారు, మాస్టర్ గారు, స్టార్ డైరెక్టర్. నెక్స్ట్ మిస్టర్ వెంకటేశ్వరరావు గారు, డైమండ్ డైరెక్టర్. సరే స్టార్ పడింది. డైమండ్ డైరెక్టర్ మిస్టర్ వెంకటేశ్వరరావు గారు. అలాగే మిస్టర్ సిహెచ్ రవికిషోర్ గారు, సిల్వర్ డైరెక్టర్. మిస్టర్ శంకర్ గారు, గోల్డ్ డైరెక్టర్. మిస్టర్ నల్లూరి లక్ష్మి గారు, స్టార్ డైరెక్టర్. నెక్స్ట్ మిస్టర్ శ్రీరామ్ గారు, ఈయన న్యూ పర్సన్ చెప్పొచ్చు, డిస్ట్రిబ్యూటర్. వీళ్ళు 10 మంది అంటే కాదు, ఇంకా న్యూ ట్రైనర్స్ మనకి వచ్చారు. ఈ 10 మంది. నెక్స్ట్ 11 మిస్టర్ జి నాగేశ్వరరావు గారు, డైమండ్ డైరెక్టర్, పిఠాపురం. మిస్టర్ రాఘవేంద్రరావు గారు, బ్రాంజ్ డైరెక్టర్. బ్రాంజ్ డైరెక్టర్. నెక్స్ట్ మిస్సెస్ లలిత కుమారి గారు, అసిస్టెంట్ డైరెక్టర్, LLB లాయర్ మేడం. నెక్స్ట్ మిస్టర్ ఏ జేమ్స్ గారు, స్టార్ డైరెక్టర్. మిస్టర్ ఫణేంద్ర గారు, డైమండ్ డైరెక్టర్. మిస్టర్ హనుమంతరావు గారు, బ్రాంజ్ డైరెక్టర్. చాలా పెద్ద ఆయన. మరి సార్ కూడా మనకి
తన యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని చాలా కొత్త కొత్త విషయాలు మనకు తెలియజేశారు. సార్కి స్పెషల్ థ్యాంక్స్. అలాగే మిస్టర్ ఎన్వి విజయ్ కుమార్ గారు సిల్వర్ డైరెక్టర్, మిస్సెస్ సుధారాణి గారు సిల్వర్ డైరెక్టర్, మిస్టర్ వై బ్రహ్మేశ్వరరావు గారు క్రౌన్ డైరెక్టర్, మిస్టర్ శ్యామ్ ప్రసాద్ గారు సిల్వర్ డైరెక్టర్, అలాగే ఆల్రెడీ ట్రైనర్ ఈయన మిస్టర్ ఎస్ఆర్కే గారు డైమండ్ డైరెక్టర్. నెక్స్ట్ మిస్టర్ వై రమేష్ గారు బ్రాంజ్ డైరెక్టర్. ఈ 90 డేస్ ప్రోగ్రామ్ ని చేయడం ద్వారా 21 మందిని, అంటే ఎస్ఆర్కే గారితో కలుపుకుంటే 22 మందిని మనం ఒక ట్రైనర్స్ గా పరిచయం చేసాం ఆ సిస్టానికి. మరి ఎవరైతే ఆ లైఫ్ లో ఎదగాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా చెప్పడానికి ఇష్టపడితే, ఫస్ట్ నేర్చుకోవడానికి ఇష్టపడి తర్వాత చెప్పడానికి ఇష్టపడితే ఖచ్చితంగా ఆ వ్యక్తి లీడర్ గా మారడానికి, తనకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మరి మంచిగా ఉంటది. కానీ ఈ రోజున చాలా మంది చెప్పడానికి కూడా ఆలోచించి ఓన్లీ వినడానికి ఇష్టపడిపోయారు. మరి ఆ 90 డేస్ లో నేను ఒక్క రోజు చెప్పలేకపోయానే అని చెప్పేసి ఈ రోజు చాలా మంది బాధపడే పరిస్థితి వచ్చింది. మరి చెప్పే వ్యక్తులు అవకాశాలు ఇంకా మళ్ళీ చెప్పాలి, నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, నేను ఒక ట్రైనర్ గా మారాలి అని చెప్పేసి చెప్పిన వ్యక్తులే మళ్ళీ మళ్ళీ ట్రైనింగ్స్ కొత్త కొత్త టాపిక్స్ తో చెప్పడం జరిగింది. అందులో ఎక్కువగా చెప్పిన వాళ్ళలో మిస్సెస్ భవానీ గారు, అలాగే మన వాళ్ళ మనకి చాలా మంది ట్రైనింగ్స్ మళ్ళీ నేను చెప్తాను ఇంకా చెప్తానని చెప్పేసి మనకి చెప్పి ఈరోజు మనకి ట్రైనింగ్ ఇచ్చారు. సో మరి ఈ రోజున న్యూ ట్రైనర్ గా మారిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళకి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ, వారు ఇన్ ఫ్యూచర్ లో జూమ్ ట్రైనర్స్ కాదు, వీళ్ళందరూ జూమ్ ట్రైనర్స్. సో జూమ్ లో ట్రైనింగ్స్ కాదు, ఫిజికల్ గా ట్రైనింగ్స్ ఇచ్చే రేంజ్ లో ఎదిగి ఒక గ్రేట్ లీడర్ గా ఎదగాలని ఆశిస్తూ వాళ్ళకి ఎనీ టైం సపోర్ట్ ఉంటానని తెలియజేసుకుంటూ వీళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ అలాగే దాంతో పాటుగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సిన పర్సన్స్ కొంతమంది ఉన్నారు. మిస్టర్ నటేష్ గారు క్రౌన్ డైరెక్టర్, మరి సార్ కూడా 2 or 3 ట్రైనింగ్స్ చేశారు, సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్. అలాగే మిస్టర్ సుబ్బారావు గారు క్రౌన్ డైరెక్టర్, సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్ సార్. అలాగే మిస్టర్ వీర్ అనిల్ గారు స్టార్ డైరెక్టర్, సార్ కూడా మనకి 2 ట్రైనింగ్లు ఇచ్చారు, సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ మిస్టర్ గంగాధర్ గారు, మరి చంద్ర గారు ఇన్వైట్ చేయగానే వచ్చి టైం కూడా నాకు ఇంత టైం కాదు సార్, నేను వెంటనే ట్రైనింగ్ ఇస్తానని చెప్పేసి మనకు ట్రైనింగ్ ఇచ్చారు. గంగాధర్ గారు డైమండ్ డైరెక్టర్ ఫ్రమ్ ఖమ్మం, సార్కి స్పెషల్ థ్యాంక్స్ సార్. నెక్స్ట్ మిస్టర్ శివం గారు క్రౌన్ డైరెక్టర్, సార్ మిసెస్ శివం గారు క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ ఉయ్యూరు, మరి మేడం గారు కూడా స్పెషల్ థ్యాంక్స్ మేడం. అలాగే మిస్టర్ చలపతి గారు స్టార్ డైరెక్టర్, సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్. మరి వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, అలాగే ఇంకో స్పెషల్ పర్సన్ మనం ఈ యొక్క ట్రైనింగ్స్ ఇన్వైట్ చేసాం, మిస్టర్ చంద్ర గారు చేతుల ఆధ్వర్యంలో. మరి ఆయన అవర్ చీఫ్ గెస్ట్ ట్రైనర్ అని చెప్పొచ్చు. మిస్టర్ జేసీ రెడ్డి గారు మనకి ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చారు, క్రౌన్ డైరెక్టర్, సార్కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. మరి ఇలాగే ఇంకా కొంతమంది మనం థ్యాంక్స్ తెలియజేయాలి. సో అందులో థ్యాంక్స్ కాదు, ఆశీర్వాదం ఇవ్వాలి. మాస్టర్ ట్రైనర్స్, స్పెషల్ బ్లెస్సింగ్ టు మాస్టర్ ట్రైనర్స్. మరి అందులో మాస్టర్ ట్రైనర్స్ మనకి ఒక 3 రెడీ అయ్యారు. ఫస్ట్ గా మిస్టర్ సిహాస్, 80 years ఏజ్, 4th క్లాస్ చదువుకుంటూ మనకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు, సార్కి స్పెషల్ థ్యాంక్స్ మిస్టర్ సిహాస్. అలాగే సారీ అది ఎంఎస్ కూడా మౌనిక గారు, 15 years ఏజ్ లో 10th క్లాస్ చదువుకుంటూ మరి ఈ రోజు మనకి ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చారు, మేడం గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అలాగే మిస్టర్ వంశీ గారు ఇంటర్మీడియట్ 2nd year చదువుకుంటూ 17 సంవత్సరాల వయసులో మనకి ఒక మంచి ఎక్సలెంట్ ట్రైనింగ్ అని చెప్పొచ్చు. అది ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టుగా మనకి ట్రైనింగ్ ఇచ్చారు, సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్. మరి వీళ్ళందరూ కూడా మా యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. మీకు ఏమైనా డౌట్ వచ్చినప్పుడు ఎనీ టైం మీ యొక్క డౌట్ ని క్లారిఫై చేసుకోవచ్చు.
స్పెషల్ గా వాళ్ళకి బ్లెస్సెస్ ఇచ్చుకుంటూ ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళ యొక్క మంచి స్టేజ్కి వెళ్ళాలని, వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మాస్టర్ ట్రైనర్స్ ని కంగ్రాచులేషన్ చెప్తూ, ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరి వాళ్ళని మళ్ళీ ఒక్కసారి గాడ్ బ్లెస్ యూ నాన్న అందరికి కూడా. నెక్స్ట్ ఇంకా మనం స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన పర్సన్స్ లో మిస్టర్ గ్రేట్ లీడర్ సార్ యొక్క ఓర్పు సహనం నాకు తెలిసి ఈ వెస్టేజ్లు ఎవరికి ఉండవు. మరి ఈ యొక్క సార్ యొక్క స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. సో ఏం చేద్దామన్నా వెనకాల సపోర్ట్ ఉంటూ నేను ఉన్నాను, మీ బ్యాక్గ్రౌండ్ నేను ఉంటానని చెప్పేసి మనల్ని ముందుకు నడిపించే పర్సన్. ఈ రోజు మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఆ ఇబ్బందులకు నేను ఉన్నానని చెప్పేసి సపోర్ట్ ఇచ్చే పర్సన్. ఎక్కడైనా కానీ మన రిలేషన్ లో, సొంత బంధువుల్లో కావచ్చు, ఫ్రెండ్స్ లో కావచ్చు, ఏదన్నా ప్రాబ్లం వస్తే, ఏదన్నా సమస్య వస్తే దూరంగా వెళ్ళిపోతారు. కానీ మన వెస్టేజ్ ఫ్యామిలీలో మ్యాక్సిమం అందరూ కూడా ఏదో ఒక వేలో సపోర్ట్ చేయాలి. ఫైనాన్షియల్ గా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఎన్ని వేలో అవకాశాన్ని బట్టి ఏదో వేలో వాళ్ళకి హెల్ప్ చేయాలని ఆలోచన మన వెస్టేజ్ ఫ్యామిలీకి ఉండడం. మరి ఆ వెస్టేజ్ ఫ్యామిలీలో అలాంటి ఆలోచన వ్యక్తి మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు. అలాంటి ఆలోచన లేని వ్యక్తి ఏదో టైంలో క్విట్ అవుతారు. సో మరి ఈ రోజున ఇలాంటి ఆలోచన ఉంది కాబట్టే మరి నంబర్ ఆఫ్ హెచ్ఓవర్స్ క్రియేట్ చేసి, నంబర్ ఆఫ్ కార్ హెచ్ఓవర్స్ కావచ్చు, 1 lakh plus హెచ్ఓవర్స్ కావచ్చు క్రియేట్ చేసిన మిస్టర్ పిఎన్పి ఈశ్వరుడు, మిస్టర్ అలియాస్ చంద్ర గారు, డబుల్ క్రౌన్ డైరెక్టర్ సార్కి పాదాభివందనం. రైట్. నెక్స్ట్ ఇంకొక స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకోవాల్సిన పర్సన్ ఇంకొకరు ఉన్నారు. వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు. దీన్ని చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. సో యాక్చువల్లీ ఈ రోజు మనకి ఇన్వైట్ చేసింది ఇద్దరు పర్సన్స్ లో ఎవరు అంటే, వస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం, రాకపోయినా రిప్లై ఇచ్చారు, అది హ్యాపీ. సో ఈరోజు మనకి చీఫ్ గెస్ట్ కింద ఇన్వైట్ చేసిన పర్సన్స్ లో ఫస్ట్ పర్సన్ మిస్టర్ అవర్ ఆంధ్ర ఏపీ ఏరియా సేల్స్ మేనేజర్ ఏఎస్ఎం గారు, మిస్టర్ ప్రవీణ్ గారిని ఇన్వైట్ చేసాం. జస్ట్ నైట్ సార్ ఒకసారి ఇలా 90 days ప్రోగ్రామ్ చేశాను, జస్ట్ మీరు వచ్చి ఇలా ఒక 5 minutes ఏదైనా మీ యొక్క దాన్ని షేర్ చేసుకోండి అంటే, ఓకే సార్ ఐ విల్ డన్, వస్తాను ఖచ్చితంగా వస్తానని చెప్పారు. కానీ నైట్ ఏదైతే కొంచెం ఇన్కమ్స్ రిలీజ్ అయినాయో వాటి కొంచెం డిస్టర్బెన్స్, కొంతమందికి ఏదో సమ్ డిస్టర్బెన్స్ వల్ల వీటిని డిస్కస్ చేస్తాం. మరి ఏమనుకోవద్దు, మార్నింగ్ ఆ టయానికి బిజీగా ఉంటాను, నెక్స్ట్ ఇంకో ట్రైనింగ్ లో నేను వస్తానని చెప్పేసి సారు చెప్పడం జరిగింది. ఏదేమైనా వస్తానని ఒక వేలో మనకి రెస్పాండ్ అయిన ప్రవీణ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, వెరీ స్పెషల్ థ్యాంక్స్ మిస్టర్ అండ్ ప్రవీణ్ సార్ ఏఎస్ఎం. మరి సార్ కోసం పోస్ట్ కూడా తయారు చేసాం. ఓకే, సార్ రాకపోయినా ఆ పోస్ట్ లో మనకి కనబడుతున్నారు కాబట్టి సార్ వచ్చినట్టే. మరి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మాస్టర్ ప్రవీణ్ గారు ఏఎస్ఎం సార్కి స్పెషల్ థ్యాంక్స్ సార్. మరి ఈ సార్ మనకి చాలా సపోర్ట్ ఇచ్చుకుంటూ, నంబర్ ఆఫ్ ట్రైనింగ్ చేసుకుంటూ, మనకి ఎంతో సపోర్ట్ ఇచ్చుకుంటూ, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కంపెనీ ఎంప్లాయీగా మనకి ఎన్నో మనకున్న డౌట్స్ ఏదైనా ఉన్నాయో వాటిని క్లారిఫై చేసుకుంటూ మరి సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్ మిస్టర్ ప్రవీణ్ గారు ఏఎస్ఎం. సార్ మనకు ఒక చిన్న మాట ఇచ్చారు, హరిబాబు నేను ఈ ట్రైనింగ్ రాలేకపోతున్నాను, సారీ, మీకు స్పెషల్ గా ట్రైనింగ్ కొంత టైం ఇవ్వడానికి రెడీ ఉన్నాను, టాపిక్ ఏదో చెప్పండి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం చెప్పండి అని చెప్పారు. మరి ఆ ఒక వాయిస్ చాలు మనకి. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. నెక్స్ట్ ఇంకొక గ్రేట్ పర్సన్, చాలా మంది షాక్ అవుతారు, ఆ వ్యక్తిని ఇన్వైట్ చేస్తామే, అసలు ఇన్వైట్ చేసే అంత అర్హత మనకు లేదనుకోవచ్చు, కానీ ఐ విల్ ట్రై, ఒకసారి ట్రై చేద్దాం, ఏం పోయింది, ఎప్పుడు అలాగే ఉంటామా, సరే మన వేలో మనం ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ఆ సార్ని నిన్న మధ్యాహ్నం వాట్సాప్ చేయడం జరిగింది, మెయిల్ పెట్టడం జరిగింది. సారు నైట్ ఒక 8:30కి ఆ యొక్క వాట్సాప్ చూసి ఏం రిప్లై లేదు, చూశారు కాబట్టి రెస్పాండ్ అయ్యారు కాబట్టి సరే అని చెప్పేసి, సార్ ఎనీ పాసిబుల్ మీకు ఏమైనా అవకాశం ఉంటే ఒక 5 minutes ఒక్కసారి ఒక జూమ్కి రండి సార్ అని చెప్పేసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టడం జరిగింది. దానికి కానీ సారు
రిప్లై ఇచ్చారు. షూర్, ఐ విల్ ట్రై. చాలు, అది సార్ రాకపోయినా మనకు వచ్చినంత ఆనందం. మరి ఆ పర్సన్ ఎవరో కాదండి, ఈ యొక్క 90 డేస్ ఛాలెంజెస్ ని మన యొక్క బ్రెయిన్ లో క్రియేట్ చేసిన పర్సన్ మిస్టర్ దీపక్ సూద్ గారు. సార్కి స్పెషల్ థ్యాంక్స్ సార్. కంపెనీ వన్ ఆఫ్ ది డైరెక్టర్. సారు రిప్లై ఇస్తేనే వచ్చిన ఆనందం ఉంది నాకైతే, చాలా హ్యాపీ. జస్ట్ వాట్సాప్ కూడా మార్నింగ్ కూడా చేశాను, సార్ ఇంకా చూడలేదు. స్పెషల్ థ్యాంక్స్ అవర్ గ్రేట్ గాడ్. ముగ్గురులో త్రిమూర్తుల్లో ఒక వ్యక్తి, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అయితే మన కంపెనీ ఫౌండర్స్, అందులో ఒక పర్సన్. రైట్. సార్ కూడా మనకి రావడానికి ట్రై చేశారు. జస్ట్ మరి ఈ రోజు మనకి ఇన్కమ్ రిలీజ్ అవ్వడం, సో వీటి గురించి బిజీ ఉన్నట్టున్నారు. ఏదేమైనా కానీ సార్ వస్తాను అన్న ఒక ట్రై చేస్తాన్న మాట సార్ మనకి. స్పెషల్ థ్యాంక్స్ సార్ మిస్టర్ దీపక్ సూద్ గారు. ఈ రోజున ఈ యొక్క ప్రోగ్రామ్ పెట్టడానికి కారణం, ఈ యొక్క ఆలోచన క్రియేట్ చేసిన పర్సన్, ఈ యొక్క 90 డేస్ ఛాలెంజెస్ అనే బీజాన్ని మన యొక్క బ్రెయిన్ లో క్రియేట్ చేసిన పర్సన్, ద గ్రేట్ లీడర్. మరి ఎంతో కష్టపడి, చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి కష్టం విలువ తెలిసిన పర్సన్. ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఆ ప్రాబ్లాన్ని సార్కి దృష్టి తీసుకెళ్తే వెంటనే సాల్వ్ చేసే పర్సన్, చాలా గ్రేట్ లీడర్ అని చెప్పొచ్చు. మన గాడ్ లో వన్ ఆఫ్ ది గాడ్ మిస్టర్ దీపక్ సూద్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మరి ఫైనల్ గా మనం ఇంకొకరు థ్యాంక్స్ చెప్పాలి. సో అది కూడా థ్యాంక్స్ తెలియజేసి దీనికి సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. నెక్స్ట్ వన్ మోర్ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేయాల్సింది మిస్టర్ షేక్ మహబూబ్ గారు, స్టార్ డైరెక్టర్. మరి ఈ 90 డేస్ ప్రోగ్రామ్ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, ఇద్దరం ఎప్పుడైతే డిస్కస్ చేసామో, లేదు సార్ మనం ఖచ్చితంగా మన ఇద్దరం చేద్దాం, ఎవరు వచ్చినా రాకపోయినా మన ఇద్దరం అన్నా కానీ ఏదో ఒక రోజుకు టాపిక్ మాట్లాడుకుందాం. నా టీం నుంచి కొంతమంది తీసుకొస్తాం, మీ టీం నుంచి, మీ యొక్క సైడ్ టీం నుంచి కొంతమంది తీసుకొచ్చుకోండి. ఇలా ఎంతమంది వచ్చినా సరే మనం ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. మరి చేసే ముందు దీని గురించి ఒక ట్రైనింగ్ పెట్టి చేద్దాం అనుకున్నాం. గోవా నుంచి వచ్చిన నెక్స్ట్ డే జూమ్ లో పోస్ట్ పెట్టాం, వాట్సాప్ లో పోస్ట్ పెట్టాం. సో రోజున ట్రైనింగ్ ఉంది, ఈ యొక్క 90 డేస్ ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. దీనిలోకి ప్రతి వ్యక్తి ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి డైరెక్టర్ అండ్ అబౌవ్ ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్లకి డైరెక్ట్ గా పోస్ట్ పెట్టింది ఉంది, స్టార్ గ్రూప్ లో పెట్టింది ఉంది, డైరెక్టర్ గ్రూప్ లో పెట్టినట్టు ఉంది, అన్నిటిలో పోస్ట్ చేసాం. కానీ కొంతమంది ఆ యొక్క పోస్ట్ చూసి కూడా ఏముందలే ఎప్పుడు ట్రైనింగ్సే కదా అని చెప్పేసి ఈ 90 డేస్ వీళ్ళు కంటిన్యూ చేస్తారులే, మధ్యలో ఫిట్ అయిపోతారని చాలా మంది అనుకుని ఆ చెప్పిన వ్యక్తులు కూడా చెప్పలేదన్న వ్యక్తులు కూడా ఉన్నారు. సో ఏదేమైనా కానీ వాళ్ళ కోసం కాదు, మన కోసం, మన టీం కోసం, మన నమ్మొచ్చిన పార్ట్నర్స్ కోసం మనం చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఈ రోజున కంపెనీ యొక్క ఫౌండర్ లో వన్ ఆఫ్ ది పార్ట్ డైరెక్టర్ ఆఫ్ ది ఎస్టేజ్ మిస్టర్ దీపక్ సార్ ఈ విషయం చెప్పినప్పుడు మనం ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయలేం, ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి మీ ఇద్దరం ఒక కమిట్మెంట్ తీసుకుని మరి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. సో బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంతా మన చంద్రయ్య సార్ ద్వారా తీసుకున్నాం. మరి స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ మహబూబ్, స్టార్ డైరెక్టర్. ఒకసారి ఇద్దరం ఇక్కడే ఉన్నాం. ఓకే, యాక్చువల్లీ ఈ ట్రైనింగ్ జూమ్ లోనే చేసేద్దాం, ఇంటికాడ కూర్చుని రెగ్యులర్ గా ఎప్పుడు చేస్తాం అలాగే చేద్దాం అనుకున్నాం. కానీ లేదు సార్, మనం ఈ యొక్క 90 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసింది ట్రైనింగ్ హాల్ దేవాలయంలో. సో ఆ దేవాలయంలో ఆ దేవుడి యొక్క మందిరం ఏదైతే మన యొక్క ట్రైనింగ్ హాల్ ఉందో హాల్లో స్టార్ట్ చేసాం, హాల్లోనే క్లోజ్ చేద్దాం ఒక ఆలోచన క్రియేట్ చేశాడు. ఓకే, మరి 90 డేస్ సపోర్ట్ చేసావు, అన్ని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటూ జూమ్స్ లింక్స్ పెడుతూ చాలా సపోర్ట్ చేసావు. మరి ఒక నీ కోరిక ఎందుకు కాదనాలని చెప్పేసి మరి ఈ రోజు మనం ఈ యొక్క ట్రైనింగ్ హాల్లోనే ఏ రోజైతే మనం 90 డేస్ ఛాలెంజెస్ స్టార్ట్ చేసామో అదే హాల్లో ఈ రోజు మనం క్లోజ్ చేస్తున్నాం. మరి స్పెషల్ థ్యాంక్స్ మిస్టర్ షేక్ మహబూబ్, స్టార్ డైరెక్టర్. సార్ కూడా త్వరలో 2 lakhs ప్లస్ ఇన్కమ్ ఎర్నర్ గా మారాలి అని, ఆయన టీంలో కూడా నంబర్ ఆఫ్ స్టార్ అచీవర్స్ ని, నంబర్ ఆఫ్ 1 lakh అచీవర్స్ ని క్రియేట్ చేయాలని ఆర్ట్ఫుల్ గా కోరుకుంటూ స్పెషల్ థ్యాంక్స్ మిస్టర్ మహబూబ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో
ఆల్అౌట్ 90 డేస్ మనకి ఫుల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉన్నారు సారు. థ్యాంక్ యూ సో మచ్. మరి అందరికన్నా మనం థ్యాంక్స్ తెలియజేయాల్సిన పర్సన్స్ కొంతమంది ఉన్నారు. సో మనం ఏది చేయాలి అన్నా మనకి చేయడానికి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కావాలి, ప్లస్ అలాగే ఎవ్రీడే చేయడానికి సపోర్ట్ ఉండాలి, చెప్పడానికి లీడర్స్ ఉండాలి. అలాగే దాంతో పాటుగా మనం ఎన్ని చెప్పినా ఏం చేసినా వినడానికి కూడా కొంతమంది కావాలి, నేర్చుకోవడానికి కొంతమంది కావాలి, ట్రైనప్ అవ్వడానికి కొంతమంది కావాలి. ఈ 90 days లో ఏ రోజు కూడా ఒక 50+ మేము యావరేజ్ చూసుకుంటే 50 మంది ఏ రోజు తగ్గలేదు సార్. మరి వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ కి పేరు పేరున్న థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ, మీరు నేర్చుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ తో మీ యొక్క డ్రీమ్స్ ని, మీ యొక్క టీమ్ డెవలప్మెంట్ కోసం, మీ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం యూటిలైజ్ చేసుకుని ఈ 90 days ఛాలెంజ్ ప్రోగ్రామ్ ద్వారా మేము నేర్చుకున్న నాలెడ్జ్ తో ఈ రోజున ఈ లెవెల్లో ఉన్నాము. ఈ రోజున ఇంత నెట్వర్క్ ఉంది, ఇంత ఇన్కమ్ సంపాదించుకుంటున్నాము, ఈ రోజు ఇంత ఈ లెవెల్లో ఉన్నామని చెప్పేసి మీరు ఏదైతే చెప్తారో అదే మాకు మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్, రైట్? మరి ఏదైతే టైంని వేస్ట్ చేసుకోకుండా తీసుకున్న నాలెడ్జ్ ని యూటిలైజ్ చేసుకుని మరి మీరందరూ మీ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారని ఆశిస్తూ, మరి ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, దాదాపుగా 1.5 hour కంప్లీట్ అయిపోయింది. అయినా కానీ చాలా మంది ఇంకేం చెప్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. మీ యొక్క డెడికేషన్ కి, మీ యొక్క కమిట్మెంట్ కి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో టోటల్ థ్యాంక్స్ టు ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ లీడర్స్ అండ్ న్యూ ట్రైనర్స్. ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్, ఆల్ ది బెస్ట్. మీ హరిబాబు, క్రౌన్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్, ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ. ఇది తర్వాత మ్యూట్ చేసి ఇక్కడ స్టాప్ చేసి